వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు వివాదాస్పద చిత్రం, లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్కడి పాలకుల్ని వణికిస్తున్నటువంటి చిత్రం రాజధాని ఫైల్స్ దర్శకుడు మన ముందున్నారు. ఆయన భాను. సో మాకందరికీ భానుశంకర్గా తెలిసిన ఆయన ఈ సినిమాతో భాను అని చెప్పేసి స్క్రీన్ నేమ్తో మన ముందుకు వచ్చారు. తెలంగాణలో ఆల్రెడీ అంటే ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా అన్ని ఏరియాలో కూడా ఆ సినిమా రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ తెచ్చుకుంది. అమరావతి రైతుల కష్టాన్ని, వాళ్ళ కథల్ని, వాళ్ళ వ్యతల్ని చాలా ఉన్నత స్థాయిలో, చాలా ప్రభావవంతంగా, చాలా బలంగా ఆ సినిమాలో దర్శకుడు చిత్రీకరించారని చెప్పేసి అనే పేరు వచ్చింది. సో ఆ సినిమా ప్రయాణం, సో దాని వెనుకున్నటువంటి ఆ కథ అదంతా కూడా భానుగారి నోటి ద్వారానే ఉందాం. నమస్తే భానుగారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో మీకైతే ముందు మౌత్ టాక్ వచ్చేసింది. అవునండి. సో రాజధాని ఫైల్స్ అనే సినిమా గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఒక రోజు ఆలస్యంగా, సో ఈరోజు యాక్చువల్గా నిన్న రిలీజ్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో. సో ఈరోజు ఏంటి అంటే కోర్టు తీర్పు ఇచ్చేసింది కదా. అవునండి. యాక్చువల్గా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. బట్ నిన్న కూడా కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆపేశారండి. థియేటర్లో షోలు రన్నింగ్ అవుతుంది. జస్ట్ 10 minutes, 15 minutes, హాఫ్ అన్ అవర్, కొన్ని చోట్ల 1 hour యాక్చువల్గా వేశారు. వేసిన టైంలో కోర్టులో మనకి అనౌన్స్ అయింది. ఏమని అనౌన్స్ అయింది? ఒక రోజు స్టే ఇస్తున్నామని. ఇమీడియట్గా అధికారులందరూ వెళ్ళిపోయి థియేటర్లో ఉన్న వాళ్ళని బయటికి లాగేసి స్క్రీన్లు ఆపేసి షోస్ అన్నీ ఆపేశారండి. అంటే ఒక భయభ్రాంతుల గురించి. అప్పుడు ఏంటి మరి నోటీస్ గురించి అడిగితే ముందే ఆర్డర్ వచ్చేసింది కదా, ఇంకేంటని పంపించేశారు. అదే ఈవేళ షో వేయమని ప్రజలు వెళితే, మన కోర్టులో వచ్చింది, న్యాయస్థానంలో తీర్పు వచ్చింది కదా వేయమని వెళ్తే, లేదు మాకు ఆర్డర్స్ రావాలని ఈయనవ్వలేదు. ఆపటానికేమో అవసరం ఆపడానికి జడ్జి గారు చెప్పిన తీర్పు బ్రేకింగ్ న్యూస్ టీవీలో వస్తే సరిపోయింది. కానీ వేయడానికి మాత్రం ఆ కోర్టు నుంచి వచ్చే పర్మిషన్ లెటర్ వీళ్ళందరికీ పంపిస్తే కానీ థియేటర్లో షో పడనేమని అన్నారు. ఓకే. అంటే నేను మొన్న చెప్పాను కదా సార్, బలవంతుడికి ఒక న్యాయం, బలహీనుడికి ఒక న్యాయం అని. సో ప్రభుత్వాలకు ఒక న్యాయం, ప్రజలకు ఇంకో న్యాయం. ఓకే. అంటే కోర్టు తీర్పులు ఎలా ఉన్నా కానీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పాలకులదే ఉంటుంది కాబట్టి, అధికారులదే ఉంటుంది కాబట్టి. సో మీరు అన్నట్టు బలవంతులదే అక్కడ రాజ్యంలానే ఉంది. అంతే కదా సార్. ఇప్పుడు న్యాయం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాల్సిన రూల్స్ కూడా ఎప్పుడు ఒకేలా ఉంటాయి. మీకు అనుగుణంగా అమలు చేయాల్సిన వాళ్ళు కరెక్ట్గా అమలు చేయాలి. అదే బలవంతులకు ఒక రకంగా చేస్తారు, బలహీనులకి ఇంకొక రకంగా చేస్తారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా చేస్తారు, లేని వాళ్ళకి ఇంకొక రకంగా. ఎవరైనా అధికారం అనేది ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ గానే ఉంటుంది కదా. అవును. సో ఏంటి ఎప్పుడు పడుతుంది ఇప్పుడు అక్కడ? ఈ రోజు ఈవినింగ్ నుంచి అంటున్నారండి. ఓకే. అంటే యాక్చువల్గా ఫస్ట్ షో నుంచి స్టార్ట్ అవుతాయి. ఈరోజు శుక్రవారం 16వ తేదీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి, అదే ఫస్ట్ షో నుంచి. ఓకే. సో మీకు ఆల్రెడీ ఇక్కడ అంటే అక్కడ యాక్చువల్గా ముందు రోజు ప్రీమియర్స్ వేశారు, కొన్ని 6-7 సెంటర్స్లో వేశారండి. ఓకే. సూపర్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆపేశారు. ఇప్పుడు నా సినిమా సూపర్ రిపోర్ట్ రాలేదనుకోండి సార్, ఎందుకు ఆపుతారు? ఎలాగ పబ్లిక్ జనం థియేటర్కి వెళ్ళరు, 2 రోజులు ఉంటుంది, వెళ్ళిపోద్ది. ఎందుకు మీరు ముందు సినిమా రిలీజ్కు ముందు జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఇది రాజకీయ సినిమా కాదు, రాజకీయ కోణంలో నేను తీయలేదు, అవునండి, రైతుల కష్టాన్ని వాళ్ళు రాజధాని నగరం దాని మీద బేస్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చారు అని మీరు ఎంతగా చెప్పినా ఎందుకు భయపడ్డారంటారు అక్కడ సినిమా రిలీజ్ కాకుండా? అంటే వాళ్ళ భవిష్యత్తుని దుర్భరం చేసింది ఎవరో క్లియర్గా చెప్తున్నాం కదా సార్ సినిమాలో మనం. ఓకే. వాళ్ళ జీవితాలు అలా అయిపోవడానికి కారణం ఎవరో అని మన కారణం చెప్తున్నాం కదా. మీరు రాజకీయ చిత్రం కాదన్నా రాజకీయం చేశారు, అది అంతే కదా. అంటే నా దృష్టిలో రాజకీయ చిత్రం అంటే ఏంటంటేనండి, తప్పుల్ని ఒప్పులుగా చూపిస్తూ సినిమా చేస్తే అది రాజకీయ చిత్రం. అంటే అక్కడ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్. అవునండి. ఇప్పుడు ప్రేయర్ చేస్తే ఇప్పుడు మనం సహస్రనామాలు అంటారు, దేవుడికి సహస్రనామాలు చదువుతారు, నాయన ఇలాంటి వాడు గొప్పవాడు అని చదివి ఓ సహస్రనామాలతో పూజ చేస్తాం. అదే జీసస్ దగ్గరికి వెళ్తే ప్రేయర్ చేస్తాం, అల్లా దగ్గరికి వెళ్తే ప్రేయర్ చేస్తాం. అంటే ఒక ప్రేయర్ లాగా నేను ఒక పొలిటికల్ లీడర్ కోసం సినిమా తీస్తే అది పొలిటికల్ సినిమా సార్. ఓ పొలిటికల్ లీడర్ గురించే నేను ఇతను అద్భుతం అని నేను చెబితే అది పొలిటికల్ సినిమా. నేను ఇందులో చెప్పలా రైతుల యొక్క త్యాగం గొప్పది, వీళ్ళ త్యాగం అద్భుతం అని చెప్పా. అప్పుడు అది పొలిటికల్ సినిమా ఎలా అవుతుంది సార్? కాదు కదా. కానీ రాజకీయ పాత్రలు ఉన్నాయి కదా, మీరు ఇందులో ప్రతి నాయకులుగా కొంతమంది వ్యక్తులను చూపించారో, సో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే
సమాజంలో నన్ను చాలా ఉంటారో. మంది తిడుతున్నారండి సినిమా చూసిన వాళ్ళంతా. ఏమని? నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తావేంటి ప్రతి సీను? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఓకే. డైరెక్ట్ గా స్ట్రాంగ్ ఎవరు టార్గెట్ వాళ్ళని టార్గెట్ చేయాలి కదా. అంటే నా ఉద్దేశం అసలు టార్గెట్ చేయడమే కాదు. టార్గెట్ చేయడం అయినప్పుడు నేను అలాగే డైరెక్ట్ గా పెట్టేవాడిని కదా సార్. నేను అలా తీలా, ఇండైరెక్ట్ గానే తీసాను నేను సీన్స్. ఎందుకు ఇండైరెక్ట్ గా ఎందుకు ఇండైరెక్ట్ గా తీసానంటే అసలు డైరెక్ట్ గా తీస్తే అసలు ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే ఎవరెవరి నుంచి ప్రాబ్లం అంటే వీళ్ళ దగ్గర నుంచా లేకపోతే సెన్సార్ వారి నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? సెన్సార్ కూడా సార్, ఈవెన్ సెన్సార్ బోర్డు అనేది అంత ఈజీగా సార్. సెన్సార్ లో ఒక సినిమాని మనం కన్విన్స్ చేసి ప్రజల్లోకి తీసుకురావడం, ఇలాంటి సినిమాలు వాస్తవ ఘటనలతో చేసిన సినిమాలు అంత ఈజీగా సార్. సెన్సార్ అలాగే మహిళల మీద వాళ్ళు చేసిన దురాగతాలు కూడా నేను చూపించలేదు. మీరు నోట్ చేయాల్సిన పాయింట్. నేను వాళ్ళ యొక్క రాజకీయ కోణాన్ని టచ్ చేయలేదు. రైతులు వాళ్ళు నిజంగా పెట్టిన ఇబ్బందులు కూడా నేను సినిమాలో తీయలేను. కొంత మేరకు చూపించారు. కొంత అందులో మీరు అదే మహిళలకు సంబంధించి కూడా చూపించిన సన్నివేశాలు అయితే హృదయాన్ని కదిలించేటట్లే ఉండే. వాళ్ళ బట్టలు లాగటం, చాలా వాళ్ళని తరిమి కొట్టడం, వాళ్ళని కొట్టడము చాలా తక్కువ సార్. అసలు అక్కడికి వెళ్తే మీరు వాళ్ళ ఆడపిల్లలు కొంతమంది ఇప్పటికీ లేవట్లేదు మంచాల మీద పడి. అలాంటి అట్లా అంతగా అంటే శారీరకంగా కూడా వాళ్ళని చిత్రహింసలు పెట్టారు, తన్నేరు, కొట్టారు. ఒక ఆవిడ కన్నుపోయింది. ఆవిడ షూటింగ్ లో మా సినిమాలో కూడా యాక్ట్ చేస్తుంది. ఒక పెద్ద ఆవిడ తుప్పల్లో ఈట్ చేశారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు లేడీస్ ని. ఇవన్నీ మహిళలని అంత దారుణంగా హింసించడం అనేది స్క్రీన్ మీద చూపించడం సెన్సార్ సర్టిఫికెట్ రీత్యా దారుణం అండి, ఒప్పుకోరాళ్ళు. కానీ ఒక పాత్ర అంటే నేను మళ్ళీ అంటే ఇది ఇందులో అందరికీ తెలిసిన కథే కాబట్టి ఇక స్పాయిలర్స్ ఇట్లాంటివి ఏం మాట్లాడుకోవడానికి కూడా లేదు. ఏదైతే మీరు ఒక ప్రధాన పాత్ర, ఒక మహిళ పాత్రను చూపించారో అందులో ఒక కిరాతకంగా ఆమె చేతులు నరకటం ఇవన్నీ చూపించారు. అది ఫిక్షనల్ అండి. ఎందుకు ఫిక్షనల్ అంటే నేను చెప్పేది వినండి. వాణి విశ్వనాథ్ చేతులు నరకడం అనేది నా సెన్స్, నా కథను మీరు అబ్జర్వ్ చేస్తే అమరావతి రాజధాని అనేది ఏదైతే సినిమాలో రాజధాని ఐరావతి అనేది ఉందో మదర్ యొక్క రిఫ్లెక్షన్ అని చెప్పాను నేను సినిమా. ఓకే, అదే మదర్ యొక్క రిఫ్లెక్షన్. మదర్ చెప్తా డైలాగ్స్, కొడుకుతో డైలాగ్స్ కూడా చెప్పించారు. తల్లి రాజధాని ఒకటి. అవును. ఆ తల్లిని నరకడం అంటే నా సెన్స్ రాజధాని నరకడం అండి. చాలా అపోహపడుతున్నారు చాలా మంది. చాలా గొప్పకొచ్చని అడిగారు. అంటే రాజధానిని చంపేశారని నా సెన్స్ అండి. అక్కడ అమ్మని చంపేశారంటే అమ్మని చంపేశారు, రియల్గా ఒక లేడీని నా సెన్స్ అది కాదు. రాజధానికి రిజంబ్లెన్స్ తల్లి అయితే ఆ తల్లిని చంపేశారు కాబట్టి తల్లిని చంపేశాను నేను. ఆవిడ చనిపోతే కూడా చెప్పుద్ది, నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదు, మన రాజధాని ఊపిరి ఆగిపోకూడదు. ఈ తరహా డైలాగులు కూడా మీరు వాణి క్యారెక్టర్ చేత కూడా చెప్పించారు కొడుకుతో మాట్లాడేటప్పుడు కూడా. ఫిక్షనల్ అండి కొన్ని ఇన్సిడెంట్లు, ఎమోషన్ కి నేను ఫిక్షనల్ చేశాను. వాళ్ళు బట్టలు ఊడదీసింది నాకు కాదురా రాజధాని అని వాళ్ళు వివస్త్రం చేసింది నన్ను కాదు, రాజధాని అని చెప్పింది ఆవిడ. అంటే రిజంబ్లెన్స్ తల్లి యొక్క చెప్పేస్తున్నారు. ఖచ్చితంగా చెప్పానండి. చాలా హై మెచ్యూర్డ్గా ఆలోచించాలి సార్ ఈ సినిమా. ఏదో రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్నట్టు చూసేస్తే కాదు సార్ ఈ సినిమా. ఇప్పుడు నేను చెప్పిన పోయిటిక్ సెన్స్, ఒక కవి హృదయంతో ఆలోచించాలి మన సినిమా. కొన్ని సినిమాలు ఉంటాయి కమర్షియల్ ఎలిమెంట్స్తో చేస్తాం సినిమాలు, కొన్ని ఎంతో ఆర్ద్రతతో దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ మనకు తెలియదండి ఇంత డెప్త్ ఉందా ఈ సినిమాలో, ఈ కథలో. మీరు సినిమాని రిలీజ్కు ముందు దాకా కూడా ఎలాంటి ప్రచారము చేయలే. ఎప్పుడో ఒకసారి దానికి సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ లాగితే ఒక ప్రచార చిత్రం మాత్రమే రిలీజ్ చేశారు, ఇలా సినిమా ఒకటి చేస్తున్నట్టుగా. తర్వాత ట్రైలర్ దాకా కూడా ఎలాంటి దీని మీద పబ్లిసిటీ చేయలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత భాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అంటూ వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజం? ఎందుకంటే మీ ఫోను స్విచ్ ఆఫ్ అని వచ్చిందండి. అదే నేను చెప్తాను, అసలు అన్ని ఫేక్ అండి అవి. అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోతాం సార్? అంత ధైర్యంగా సినిమా తీస్తున్న వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతామా? అంటే మీకు థ్రెట్లు అట్లాంటివి ఏమైనా వచ్చాయా? నువ్వే అండి అసలు అన్నీ చీప్గా ఆలోచించే వాళ్ళు మాట్లాడతారు సార్. అంతే. అసలు నాకు అస్సలు నేను సినిమా తీసినప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది రాలేదు, సినిమా తీసాక కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. జనంలోకి ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బందులు రావండి, ఎందుకంటే నేను చెప్పింది నిజం. అదే నిజం. నేను మోసం చేస్తే అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఇబ్బందులు పెట్టారో సినిమా రిలీజ్ కాకుండా వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎలాంటి ఇది ఇబ్బంది ఏమి ఎదుర్కోలేదా? లేదు. ఎందుకు వస్తారండి మీకు కానీ నిర్మాతకు కానీ? లేదు. నిజం మాట్లాడినప్పుడు మనం ధైర్యంగా మాట్లాడతాం కదా సార్. అదే నిజం నేను మాట్లాడలేకపోతున్నానంటే నేను మీ ముందు ఇంత ధైర్యం కూర్చోలేను కదా. ఇంతమంది ఎంతో మంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో, మీరు మాత్రమే ఈ అమరావతి రైతుల గురించి ఈ కథ రాసుకొని ఇలా రాసుకొని తీయాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఇది రేపు తీస్తే రేపు ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయేమని చెప్పేసి ఆలోచన మీకు ముందుగా రాలేదా? సార్ ఇప్పుడు ఒక అడవిలో ఒక జంకి వెళ్తుంది అనుకోండి సార్, దాన్ని పులి తినొచ్చు, సింహం తినొచ్చు, అవునా కదా సార్? తినొచ్చు. అది ఆ రెండింటికి దొరకకుండా ఇంకో దగ్గర కూడా దొరకవచ్చు. ఇప్పుడు ఆకలితో ఉన్నది వేటాడుతుంది,
ఆకలితో ఉన్న దర్శకుడు ఒక అద్భుతమైన సినిమాని తీయడానికి ట్రై చేస్తాడండి. నేను ఆకలితో ఉన్న అలాంటి దర్శకుడికి ఒక అద్భుతమైన కథ దొరికిందండి. అంటే ఇలాంటి కథ నేను మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవే. నాకు అసలు అంటే ఒక డైరెక్షన్ చెయ్యాలి అంటే రెగ్యులర్ సినిమాలు, రెగ్యులర్ కథలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసుకోవడం, వాళ్ళ మధ్యన లేనిపోనివి క్రియేట్ చేసి నమ్మించడం, చాలామంది అవే గొప్ప సినిమాలని మాట్లాడుతూ కూడా ఉంటారు. గొప్ప సినిమాలు కూడా, సినిమా అంటే ఎప్పుడూ గొప్పదే. నా దృష్టిలో ఇలాంటి కథ చేయడం, ఇలాంటి సినిమా తీయడం అనేది అందరికీ వస్తుందా సార్ అవకాశం? అసలు ఒక రాష్ట్రం గురించి సినిమా తీయడం ఎంతమందికి వస్తుంది సార్ అలాంటి కంటెంట్? ఓకే, రాదు కదా సార్. అదే నాకు వచ్చింది సార్, అది నా లక్ అది. సో మీకు నిర్మాత కూడా దొరికాడు? నిర్మాత ద్వారానే దొరికింది నాకు ఇది. ఓకే, నిర్మాత ద్వారానే దొరికింది నాకు. ఆయన పిలిపించారు. నా ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆర్టిస్ట్, ఆయన ద్వారా రవిశంకర్ గారు పరిచయం అయ్యారు. రవిశంకర్ గారు నేను ఇలా తీద్దాం అనుకుంటున్నాను పలానా కంటెంట్ని అమరావతి రైతుల మీద అన్నారు. టెన్షన్ అయ్యాను నేను. ఓకే, అమ్మో ఏంటో ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అనుకున్నా. సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఓ సామాజిక బాధ్యతతో నేను సినిమా తీస్తున్నానమ్మా, ఇందులో కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏదో మన డబ్బు సంపాదించేద్దాం ఇలాంటి ఉద్దేశాలు కాదు. ఒక సమస్య అక్కడే అయిపోయింది. ఆ మహిళలంతా అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో నేల మీద అన్నం పెట్టుకుని తిన్నారండి లేడీస్. ఒక ఊరిలో భోజనాలు పెడతా ఉంటే అక్కడికి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేసి అన్నదానాన్ని కూడా ఆపేస్తే ఆ మహిళలు కోపం వచ్చి రోడ్డు మీద అన్నం పెట్టుకుని తిన్నారు. ఇసుక కలిసిపోయిన అన్నం తిన్నారు. అది కింద ప్లేట్లు లేకుండా మీకు వీడియోస్ కూడా నెట్లో కొడితే వస్తాయి. మీరు ఆ వీడియోస్ కూడా చూపించవచ్చు నెట్లో. అలాంటి హృదయ విదారకమైన అలాంటి చూసిన తర్వాత నాకు అనిపించింది చిచ్చిచ్చి అసలు ఒక మనిషిగా మనం ఒక సామాజిక బాధ్యతతో మనం ఎందుకు ఆలోచించకూడదు, ఇలాంటి సినిమా మనం ఎందుకు డైరెక్ట్ చేయకూడదు. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి జీవితంలో, మనం తప్పు చేయట్లేదు కదా అని నేను చేశాను సార్. అదే ఇప్పుడు వేరే కోణంలో ఒక వ్యక్తిని విమర్శించడమే టార్గెట్గా సినిమా తీస్తే 100% నేను చేయను సార్ అలాంటి. అంటే మీ కథ కూడా మీరే కదా, కథా స్క్రీన్ ప్లే మీరే వేసుకున్నారు కదా? అవునండి. సో ఈ కథ తయారు చేయడంలో మీరు అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయడం రీసెర్చ్ చేశానండి. నేను వాళ్ళతో మాట్లాడాను, ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చాలామంది మహిళలతో మాట్లాడాను. తర్వాత నా ఫ్రెండ్ సూర్య ప్రకాష్ గారు అని, తర్వాత శ్రీకర్ అని, అనిల్ అచ్చుగట్ల డైలాగ్ రైటర్, వీళ్ళు బాగా హెల్ప్ అయ్యారండి స్క్రిప్ట్ విషయంలో. వాళ్ళతో మాట్లాడినట్టుగా తీయాలంటే మనకి లెంత్ సరిపోదండి. అయితే చాలా వరకు మీడియాలో వచ్చిన కథనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఉండే. ఇవి కాకుండా మీరు అంటే గోడపత్రిక అని చెప్పేసి ఒకటి కొన్ని అక్కడ చూపించారు కదా, ఇవి కాకుండా ఇంకా లోతుగా ఏమైనా అవకాశం ఉన్నవి అంటే ఇంకా బలమైనటువంటి అక్కడ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బలంగా చూపించే అవకాశం ఉండింది? 100% ఉందండి. కానీ మనం కొన్ని ఇన్సిడెంట్ని సెన్సార్ పరంగా ఒప్పుకోరు సార్. ఓకే, అంటే సపోజ్ ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది, ప్రెగ్నెంట్ లేడీ. ఆ అమ్మాయిని దారుణంగా చెప్పలేని ప్లేసుల్లో తన్ని పడేశారు. ఆ అమ్మాయి ఇప్పటికీ పెరాలసిస్ లాగా ఒక డిజార్డర్లోకి వెళ్ళి మంచం మీద ఉంది స్టిల్ మందడంలో. మల్లీశ్వర్ గారు అని వాళ్ళ అమ్మాయి, మల్లీశ్వర్ గారు అనే ఆవిడ మా రెగ్యులర్ షూటింగ్లో అటెండ్ అయ్యేది. అక్కడ ఒరిజినల్ ఫార్మర్సే యాక్ట్ చేశారు సినిమాలో. ఓకే, ఆవిడ ఇప్పటికీ స్టిల్ రెగ్యులర్గా వస్తాం మా షూటింగ్లో. ఇన్సిడెంట్ ఎందుకు అంటే సెన్సార్ పరంగా మనం చూపించలేమండి. చూపిస్తే ఆ గాఢత చూపించాలి, రియలిస్టిక్ ఫీల్ రావాలి ఆ సీన్ తీస్తున్నప్పుడు. సెన్సార్లో 2 షాట్లు కట్ అయిపోయి 3 షాట్లు కట్ అయిపోయి చెప్పకుండా చెప్పడం అనేది తప్పే కదా సార్. అది రీచ్ అవ్వదు. అక్కడ ఎంత దారుణంగా జరిగిందనేది మనం చెప్పాలంటే ఇక్కడ సెన్సార్ అబ్జెక్షన్ ఉంటుంది మనకి. ఓకే, అంటే ముందే మీరు సెన్సార్ని దృష్టిలో పెట్టుకొని చేశారు ఇక్కడ అన్ని ఆ కథ పేర్లు పెట్టడం కానీ? అవును, నేను పేర్లు పెట్టలేదు సార్ ఎక్కడ సినిమాలో. వ్యక్తులకు పేర్లు పెట్టలేదు, అది గమనించాము. పెట్టలేదు. కానీ పార్టీల పేర్లు కానివ్వండి, రాష్ట్రం పేరు కానీ అవన్నీ ముందుగానే నేను చేసిన ఒకే ఒక ఇదేంటంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ మాత్రం నేను వాడాను. అంటే నాకు ఒక హక్కు ఉంది కదా, ఒక పోరాడే హక్కు ఉంది కదా, నా రాష్ట్రం గురించి నేను చెప్పే హక్కు నాకు లేదా అని నేను తీశాను సినిమా. కానీ సెన్సార్కి వెళ్ళాక లేదు ఇలా చెప్పకూడదు, మీరు ఫిక్షనల్ చేయాలి ఈ సినిమాని, అక్కడ అమరావతి ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు అంటే మేము మళ్ళీ సీజీలన్నీ చేయించి ఫుల్ లెంత్ మళ్ళీ మార్చి అరుణప్రదేశ్ అని మార్చి డబ్బింగ్ 2వ చెప్పించి ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయిందండి. రవిశంకర్ గారి విషయంలో చాలా గ్రేట్ అండి. ఎక్కడా ఆయన టెన్షన్ పడకుండా అవుతుందా మరి ఏం చేస్తాం మరి చెయ్యాలి కదా అని అలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించి, అసలు అలాంటి నిర్మాతలు అసలు ఇవాళ ఇండస్ట్రీలో లేరండి. అంటే మీరు అక్కడ ఎక్కడైతే ఒరిజినల్ మీరు మన ప్రెస్ మీట్లో చెప్పినట్టు వాస్తవంగా ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశాలను షూట్ చేసామన్నారు. మీరు అక్కడ షూట్ చేసేటప్పుడు ఇలా ఒక సినిమా జరుగుతూ ఉంది, షూట్ జరుగుతూ ఉంది,
అనే విషయాలు బయటకు పొక్కకుండా ఎలా ఉంటాయి? ఎవరైనా అది అబద్ధం అండి అదంతా. ఎలా అంటే మేము పర్మిషన్ పెట్టామండి, FDCకి పర్మిషన్ పెట్టాం మేము. ఓకే, పెట్టి విజయవాడలో పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ తీసుకునే సినిమా చేస్తాం. బహిరంగంగా మీరు చూసారు కదా సినిమా, రోడ్ల మీదే సినిమా, ప్రతి సినిమా రోడ్డు మీద మంది జరిగింది. జనం కూడా చాలా ఇంత చిన్న సినిమా చూస్తే ఆ. భారీ బడ్జెట్ తో తీసే సినిమాలకు వచ్చినంత మంది అవునండి, ఆ భారీ జనం అక్కడ మీరు ఆ జన సమీకరణ అలాగే ఖర్చు షూటింగ్ పెట్టారండి. ఒకటి. నిర్మాతలు కూడా భారీగానే తీసాం సినిమాని. కానీ అక్కడ రైతులు ప్రోత్సహించారండి ఆయనకి. ఓకే, ప్రొడ్యూసర్ గారికి రైతులు అసలు మా కోసం ఒక వ్యక్తి వచ్చి సినిమా తీస్తుంటే అసలు మనం స్పందించాలి కదా రవిశంకర్ గారి కోసం అని చెప్పి ఈ లేడీస్ అంతా ఇంట్లో పనులు ఉన్నా కానీ పొద్దున్నే వాళ్ళ పనులు చూసుకుని వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ పనుల టైంకి వెళ్ళిపోయేవారు సినిమాలో యాక్ట్ చేసి. ఓకే. ఆ ప్రతి ఒక్కరు ఒరిజినల్ ఫార్మర్స్ అండి. కానీ మీరు అంటే మామూలుగా ఫార్మర్స్ అంటే వాళ్ళకి నటన తెలియదు కదా, తెలియదండి, వాళ్ళ చేత ఎలా రాబట్టగలిగారు? తెలియదండి. వాళ్ళు అసలు అమరావతి అని పదం పెడితే వాళ్ళ మొహంలో కన్నీళ్ళు వచ్చేస్తాయండి. ఓకే, రాజధాని అని మనం మాట్లాడితే కన్నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి. ఆ? వాళ్ళు చేసిన త్యాగం గురించి మాట్లాడితే అసలు బడా మనం వచ్చేస్తాయి వాటర్. అంటే ఎంత మానసికమైన వేదన అండి వాళ్ళది. ఓకే. అంటే మీరు షూటింగ్ జరిపేటప్పుడు ఏ టైంలో మీరు తీశారో ఆ టైంలో మీకు ఇంకా కొత్త కొత్త కథలు వినుంటారు కదా. అవునండి, ఏ డైలాగ్ చెప్తున్నా సరే, ఏ డైలాగ్ మాట్లాడుతున్నా సరే నా దగ్గరికి వచ్చి ఇది రియల్గా మా జీవితంలో జరిగినట్టుగా ఉందండి, ఇది రియల్గా మేము మనసులో బాధపడుతున్న మాటలా ఉందనేవారండి. ఓకే, ఎంత అప్లాజ్ అండి అది. అంతే కదా. 29 గ్రామాలండి, 29 గ్రామాల సమస్య, 29 గ్రామాల ప్రజలు నమ్మిచ్చేశారు భూములు. ఓకే, ఆ 29 గ్రామాలని రోడ్డు మీదకి తెచ్చేశారు. ఎక్కడుంది సార్ ప్రపంచంలో ఇలాంటి కంటెంట్? ఎక్కడుందండి ఎక్కడుంది ఇలాంటి ఇంత ద్రోహం ఎవరికి జరిగిందండి అసలు? మన కాలంలో మనం చూసినటువంటి అలాంటి దాన్ని ఒక సమస్యకి ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయిందండి. అందుకే రవిశంకర్ గారు సినిమా తీయాలనుకున్నారు. ఈ రైతులు ఇలా బాధపడ్డం అంటే వాళ్ళని మీరు దీంట్లో ప్రధానంగా మనకు తెలుసు, ప్రధానంగా ఒక కులం పేరుని ఆపాదించి వాళ్ళందరూ కూడా ఎక్కువ భూములంతా వాళ్ళయే, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు ఇది అమరావతి అనే దాన్ని ఏదైతే తెర మీదకి తీసుకొచ్చారో అందులో ఎంతవరకు వాస్తవం? అసలు ప్రజలండి ముందు చేయాల్సిన పని ఏంటంటేనండి, కులం మతం మాట్లాడేవాడిని సమాధి చేసేయాలండి సొసైటీలో. ఓకే, ఒక కులం గురించి మాట్లాడేవాడిని, ఒక మతం గురించి మాట్లాడేవాడిని సమాధి చేయాలండి ప్రజలు. ఏంటి సార్ కులం, ఏంటి సార్ మతం? 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నప్పుడు కుల మత భేదాలు లేవు. ఏం చదువుకున్నాం సార్? చిన్నప్పుడు కాపీ వ్రాత, చూచి వ్రాత అని రాసేవాళ్ళం కదా మనం. అప్పుడు ఏం చదువుకునే వాళ్ళం సార్? కుల మత భేదం లేదు, భారతీయులందరం సహోదరులం, ప్రతిజ్ఞ చేసేవాళ్ళం స్కూల్లో. భారతీయులందరం సోదరి మండలం. ఒరే నా కొడక, నువ్వు సోదరి మండలని మాట్లాడకుండా కులం తీస్తున్నావు ఏంటని ప్రజల్ని ఎదురు తిరగమనండి సార్ ప్రజల్ని. ఈ రోజుల్లో కూడా మన సొసైటీ మనం టెక్నాలజీగా పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోతున్న సమాజంలో, దేశంలో ఇంకా కులం మతం మాట్లాడేవాళ్ళు అసలు మనం నిలదీయాలండి. అలాగే ఒక కులం ఆపాదించారు, దీనికి ఒక ప్రాంతం అని ఆపాదించారు. ఎంత తప్పండి అది. వాళ్ళు ఇచ్చిన రైతుల్లో అనేకమైన కులాలలో ఉన్నారు. అరెకరం రైతున్నాడు, ఎకరం రైతున్నాడు, 5 ఎకరాలు రైతున్నాడు, 10 ఎకరాలు రైతున్నాడు, 20 ఎకరాలు రైతున్నాడు. అంటే అన్ని కులాల వాళ్ళు, పేద రైతుల నుంచి సంపన్న రైతులు ఉన్నారండి, ఉన్నారు. మనం కావాలని అడిగాం, మన రాష్ట్రం కోసం వాళ్ళు ఇచ్చారు. అదే ప్రభుత్వానికి ఇచ్చారు, మీరు అన్నట్టు ఇచ్చారు, పాలకులకు ఇవ్వలేదు సార్. కానీ నమ్మకమైన పాలకులని ప్రభుత్వానికి ఇచ్చారు. అంతకుముందు కూడా ఆయన నమ్మించి ఓకే భూములు రాజధాని అది ఓకే అన్నారు కాబట్టి ప్రతిపక్ష లీడర్గా ఆయన ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత ఒక కాదనేటప్పటికి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? మోసపోయినట్టే కదా. అది క్లియర్గా తెలుస్తుంది మనకి, రైతులకు జరిగింది మోసం అని. ఇందులో నేను అబద్ధం ఆడడానికి ఏముంది మీరు చెప్పండి. అదే మీరు అంటే అంత కరెక్ట్గానే చేశారు అంతా, కానీ వాళ్ళని ఇప్పుడు ఉన్న అది గత ప్రభుత్వంలోనే దానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కానీ భూమి పూజలు కానీ తర్వాత కన్స్ట్రక్షన్లు కానీ లేచినాయి కదా, దానికి సంబంధించి ఎవరిని కూడా మీరు ప్రధానంగా ఎవరిని పాత్రలు అభివృద్ధి గురించి ఏం చెప్తాం సార్? మనం వీళ్ళు అడిగారు చూపించాను, ఇచ్చారు చూపించాను, ఎంత బాధపడుతూ ఇచ్చారు చూపించాను, ఎంతలా అభివృద్ధి చేయాలనుకున్నారు చూపించాను, అభివృద్ధిని ఆపేశారు చూపించాను. అక్కడి నుంచే కదా సార్ వీళ్ళ మానసిక సంఘర్షణ. ఓకే, ఇది నేను కథాంశంగా తీసుకున్నాను. వీళ్ళు ఓకే మీరు అన్నట్టు ఈ పాలకులు ఆపేస్తున్నారు, కానీ వీళ్ళకి సపోర్ట్ చేసే ఇంకొక పక్షం కూడా ఉంది కదా, వాళ్ళు అసలు ఎందుకు అసలు చూపించారు? సపోర్ట్ చేయడం అంటే
సపోర్ట్ చేశారు అనేది కూడా పడడం లేదు కదా సార్. ఓకే. సపోర్ట్ చేయడానికి అవతల వ్యక్తులు సపోర్ట్ చేయడానికి కూడా అవతల వ్యక్తుల మీద కూడా ఒక కులం ముద్ర ఒక ప్రాంతం ముద్ర వేసేసారు కదా. అది మీరు ఇప్పుడు రైతుల్లాగా పాలకులను కూడా అందులో ఒక బాధితుల కింద నాకు కనిపించారండి. అభివృద్ధి చేయాలనుకున్న పాలకులు కూడా రైతుల్లాగా నాకు బాధితుల్లా కనిపించారు. ఎందుకంటే లేనిపోని నేరాలు, ఓకే, లేనిపోని మాటలు ఆపాదించారు దానికి. అటువంటిప్పుడు మనం వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు సార్ ఇక్కడ? అది మీరు ఎందుకు ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది? ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉందండి. నేను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పొలిటికల్ సినిమా వద్దండి. ఓకే. అప్పుడు ఇటువైపు క్యారెక్టర్ కానీ అటువైపు క్యారెక్టర్ మధ్యన జరిగే యుద్ధాన్ని చెప్పాలి, రైతుని మర్చిపోవాలి. నేను అది ఆలోచించే మీరు 100% అవి కూడా పెట్టు మన యాంగిల్ టచ్ చేసాం అనుకోండి, అసలు ఇంకా చాలా పెద్ద కమర్షియల్ ఫిల్మ్ అవుద్ది అది. కానీ మన దృక్పథం అది కాదు. అదే పొలిటికల్ పార్టీల మీద జరుగుతున్న పోటీ కానీ అది నా కథ కాదు. ఓకే. రెండు ప్రభుత్వాల మధ్యన నలిగిపోయిన రైతుల కథ. అదే అంటే ప్రధానంగా రైతుల యొక్క వాళ్ళ వ్యతలు ఎస్టాబ్లిష్ కావాలనుకున్నారు. అంతేనండి. ఇక్కడ నమ్మకం, మాట మార్చడం, రెండింటి మధ్యన వాళ్ళ జీవితం డిస్టర్బ్ అయిపోయింది. సినిమా చిత్రీకరించేటప్పుడు మీరు పర్సనల్గా పొందినటువంటి భావోద్వేగాలు ఎలాంటివి? అవి తీసేటప్పుడు అంటే మీరు కథ రాసుకున్నారు, ఆ కథని సన్నివేశాలుగా తీస్తున్నప్పుడు ఎలా ఆ పెయిన్, వాళ్ళ పెయిన్ మీరు అసలు నేను ఎలా మీరు అందుకున్నారు? నాకు సరిగ్గా తెలియదు అనిపించిందండి సినిమా. నాకైతే అసలు వాళ్ళ బాధను మనం ఏం చూపించాం అనిపించింది సినిమా చూశాక. ఓకే. ఇంకా అంత బాధ చూశాను నేను అక్కడ. దీనికే అమ్మ ఇంత బాధపడ్డారా అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. అసలు నేను విన్నదే, నేను చూసింది వాళ్ళ మాటల్లో చూసింది. ఇంకా చాలా తక్కువ. వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే మీరు కనిపిస్తుంది దృశ్యం, అంతలా చెప్తారు వాళ్ళు. వాళ్ళ మాటల్లో నేను చూసింది తీసాను అనుకోండి, ఇంకా అసలు వేరే లెవెల్లో ఉంటుందండి సినిమా. అదే. కానీ మేము కొన్ని మాత్రమే తీసుకుని చేస్తాం సినిమా. ఓకే. అయితే మీరు ఒక ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్తని ఇందులో ఒక ప్రధాన పాత్ర కింద మార్చారు. అవునండి. తెలుగువాడు కానివాడు. అవునండి. సో ఎందుకని అతను ఇక్కడే రాజకీయ పార్టీలకి ఐడియాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడానికి ఫీజు ఏంటి సార్? నువ్వు వ్యాపారం చేయి, ఒక ఉద్యోగం చేయి, ఇంకోటి చేయి. ప్రజల్ని విభజించడానికి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ఫీజు ఏంటి సార్? ప్రజలు నీ వైపు తిప్పుకోవడానికి ఫీజు ఏంటి సార్? అంతకన్నా ప్రపంచంలో ఏదైనా ఘోరం ఉందా? అమాయకమైన ప్రజల్ని నీ ఐడియాలజీతోటి వాళ్ళ మధ్యన లేనిపోని గొడవలు సృష్టించి, వాళ్ళ మధ్యన విభేదాలు సృష్టించి, మీకున్న సోషల్ మీడియాల ద్వారా మీరు కామెంట్లు పెట్టించి, కొన్ని వందల మందిని ఒక టీమ్గా రెడీ చేసి, ఒక కులవాడి మీద మీకు ప్రచారం చేసి, ఇంకో మీ కులం మీద ప్రచారం చేసి, ప్రజల మధ్యన విభేదాలు క్రియేట్ చేసి, కులాల మధ్యన చిచ్చులు రగిలించి, ఏంటంటే ఐడియాలజీ జీవితాలతో ఆడుకుని దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. మనుషుల అలా ఐడియాలజీ నువ్వు ప్రజల్ని టార్చర్ పెట్టి ప్రజల్ని వైపు తిప్పుకోవడానికి ఫీజు ఏంటి సార్? అసలు దానికి సంస్థ ఏంటి సార్? అంటే ఆ వ్యక్తి అలా చేస్తున్నాడు, అలాగే తెలుసు కదా, ప్రపంచం దేశానికి తెలుసు కదా సార్. సంస్థలు ఏంటండి అట్లకి? ప్రజలందరినీ నీ వైపు తిప్పేస్తాను అని నేను సంస్థ పెట్టుకుంటానా? ప్రజలందరూ నీ వైపు వచ్చేలా చేస్తాను, నాదో సంస్థ. ప్రజలందరూ నీకు ఓటేసేలా చేస్తాను, ఒక సంస్థ. ఎంత ఘోరమండి. ఎలా దేశానికి స్వాతంత్రం సంపాదించాం మనం? ఎంతమంది పోరాట ఎదురు సంపాదిస్తే ఈవేళ దేశానికి స్వాతంత్రం వచ్చింది, భారతదేశానికి. దాన్ని మళ్ళీ మనం తెచ్చుకున్న స్వాతంత్రంలో మనమే మళ్ళీ మన దేశాన్ని చిన్నభిన్నం చేసేయాలనుకోవడమా? మన ప్రజల మధ్యన, అన్నదమ్ముల్లో ఉండే ప్రజల మధ్యన మీరు గొడవలు పెట్టేయాలనుకోవడమా? అంటే మాట్లాడేవాళ్ళు లేక కానీ సార్, ఎంత నేరం సార్ ఇది. అవును. కానీ ఆ నేరానికి, అలాంటి నేరం చేసే వాళ్ళకు కూడా ఏదో ఒక శిక్ష ఉండాలి కదా. అది ఖచ్చితంగా ఉండాలండి శిక్ష. నేను మీకు చెప్పాను కదా, అంటే మీరు వేసిన శిక్ష కాకుండా నేను వేసింది అసలు చిన్నదండి. అసలు అదే నేను వేసిన శిక్ష కాదు, అలాంటి వాళ్ళు చెప్పాను నేను. అదే అలాంటి వాళ్ళు ఒకవేళ చిన్నాభిన్నం చేయాలనుకుంటే సమాజాన్ని, సో వాళ్ళని ఏం చేయాలి అనేది కూడా వాళ్ళు కరెక్ట్గా వేలో కనుక, అంటే చట్టపరంగానే వాళ్ళకి ఆ వేలో ఉంటే గనక శిక్ష అనేది. సార్ చట్టం ఇప్పుడు గొప్పదండి, కానీ చట్టం ప్రతివాడికి న్యాయం చేస్తుంటారా మీరు? చట్టం అంటే అదే, దానికి న్యాయం చేయడం కోసం చట్టం పెట్టారు సార్. మన రాజ్యాంగంలో ప్రజలకు న్యాయం జరగడానికి, ప్రజలకు మేలు జరగడానికి చాలా క్రియేట్ చేశారు. ఓ సెక్షన్లని, ఇలా అని, రూల్స్ అని, రెగ్యులేషన్స్ అని పెట్టారు.
అవన్నీ సక్రమంగా జరిగితే అసలు ప్రజలకి ఈ కష్టాలు ఎందుకుంటే ఆ రైతులు అలా రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? అన్నీ చేసిన చట్టాలే కదా. ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తే ఇది కూడా ఎక్కడ మీరు బలంగా చెప్పి అంటే మీరు ఏదైతే నేను అదే చెప్పానండి. నేను సినిమా చూసాక చాలా మిస్ అయిన అనిపించింది. ఇంకా బలంగా చెప్పొచ్చు, నేను మీతో ఏకీభవిస్తున్నాను. అంటే మీరు ఆ పాత్రను ముగించారు, ఒక పక్క ముగించిన ఇంకో పక్క ఆ పాత్ర ఇలాంటి వాళ్ళు గనక వస్తే వాళ్ళని ఏం చేయాలి అనేది కూడా సార్ ప్రజల కన్నా ఎవరో గొప్పవాళ్ళు కాదు సార్, Yes. ప్రజల కన్నా మంచి వాళ్ళు ఎవరు లేరు సార్. కానీ మంచి వాళ్ళని దుర్మార్గులు చేసేస్తున్నారు. వీళ్ళు లేనిపోని భావాలు కలిగిస్తున్నారు, చిచ్చులు ఇచ్చేస్తారు. ప్రాంతం అని మతం అని ఏంటి సార్? ఇంకా ప్రాంతం మతం ఏంటి సార్? కులాలు ఇప్పుడు ఈ యుగంలో కూడా ఏంటి అసలు? కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నట్టుగా మా కనిపిస్తుంది. చిన్నప్పుడు తక్కువగా ఉండేయండి. మేము మా చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఇవన్నీ చాలా తక్కువ మాకు అసలు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా నేర్పుతున్నారు. అవును, కులం ఏదే నేను చెప్పిన క్యారెక్టర్స్ ఎంటర్ అయిన తర్వాత ఐడియాలజీ అని మేము ఓట్లను చీలుస్తామండి, ఓట్లు మీ వైపు మారుస్తామండి. ఆ క్యారెక్టర్ గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీకు అర్థమైంది కదా. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఏంటండి అసలు? ఏ స్ట్రాటజీ అది? ఏ స్ట్రాటజీ? ప్రజలను నువ్వు ఇబ్బంది పెట్టడానికి నీ స్ట్రాటజీ, వాళ్ళ నాశనం చేయడానికి కష్టం. నువ్వు అభివృద్ధికి పెట్టుకో, ప్రజల్ని ఇలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దాం, ప్రజలకి మేలు చేస్తాం, ప్రజలకు మా ద్వారా ఇలాంటి అద్భుతాలు చేస్తే ప్రజల్ని మంచి వైపు పంపిస్తాం, మంచి లాభాల వైపు, లేకపోతే వాళ్ళ జీవితాల అభివృద్ధి వైపు పంపిస్తాం అని చెప్పి మీరు పెట్టండి. ఎవరు ఎంకరేజ్ చేయరు సార్? అదే అంటే మీరు మళ్ళీ ఆ రోజు చెప్పారు, కానీ వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ వాళ్ళు ఇదివరకు కూడా జంటగా చేసిన వాళ్ళే. సో ఈ పాత్రల్ని అంటే మీరు అన్నట్టు ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు నిజంగా అట్లా అడిగి కాదనిపించుకున్నారా మీరు? 100% నేను అబద్ధం ఎందుకు చెప్తాను సార్ యజ్ఞమూర్తి గారు? 100% నేను చాలా తక్కువ చెప్పాను. నేను మాట్లాడింది చాలా సింపుల్గా జస్ట్ అలా 1 లైన్లో పంపించేసాను. అంటే సినిమాలో యాక్ట్ చేయడానికి కూడా వాళ్ళు భయపడేంత పరిస్థితులు ఉన్నాయండి. అంత పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సినిమా తీశాను నేను. ఓకే, నేను ఆలోచించాను అసలు మనం సినిమా చేయమని వెళితే ఎందుకండి రైతులు కూడా మనకి, ఎందుకండి బాబా రైతులు కూడా మనకు వద్ద అవసరం లేదండి, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో మనకి ఎందుకు ఆ సినిమాలు, ఏదైనా కమర్షియల్ కథ ఉంటే చెప్పండి అన్నారు తప్పితే ఓకే సినిమా చేయడానికి ముందుకు రాలేదుగా, రాలేదు. అంటే గతంలో చాలా పొలిటికల్ మూవీసే వచ్చాయి, అందులో వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లే చేశారు కదా. అవునండి. మీ సినిమాలో నటించడానికి ఎందుకని అంతగా అంటే అప్పుడు వెనుకాడారు? అప్పుడు ఎవరు అంత భయపడేవారు కాదేమో, మరి ఇప్పుడు చాలా భయపడుతున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా తయారయ్యాయి. 100% మనుషులు భయపడబట్టే కదండి చేయలేదు. పాలకులు మనుషులు అంతగా. నువ్వు ఆర్టిస్ట్వి, కథ నచ్చితే చేస్తావు, కథ నచ్చకపోతే చెయ్యవు, డబ్బులు ఇస్తే చేస్తావు, అవును, డబ్బులు ఇవ్వకపోతే చెయ్యవు. నీకు అన్ని కథ నచ్చింది అన్నావు నువ్వే, నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వడానికి మేము రెడీ, మరి ఎందుకు చేయలేదు సార్? కథ నచ్చలేదండి మేము చేయలేంటే అది వేరు. ఓకే, మనం చెప్పిన కథ వాళ్ళు చేయాలని లేదు కదా సార్. వ్యక్తిగతంగా వాళ్ళకి కొన్ని కథలు చేయాలని ఉంటుంది, కొన్ని కథలు చేయకూడదని ఉంటుంది. కథ నచ్చింది కానీ మేము భయంతో చేయలేమని చెప్పడమే ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నా. మీరు అండర్లైన్ చేయాల్సిన పాయింట్ అదే. కథ నచ్చింది, చాలా బాగుంది, బట్ మనం చేయాలంటే కొంచెం భయంగా ఉంది అనేది సెన్స్ అండి ఇక్కడ అండర్లైన్. అండ్ నేను చెప్పిన ప్రతి కథ అవతల యాక్ట్ చేయాలని లేదు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అవును, అంటే ఇక మీరైతే ఆ గట్స్ తోటే సినిమా తీశారు. మీరు తర్వాత ప్రొడ్యూసర్ గారు చాలా గ్రేట్ అండి. నేను డ్రాప్ అయిపోయాను ఒక టైంలో, వద్దులే సార్ ఎవరో చేయట్లేదు, మన సినిమాకి ఎవరు వాల్యూ ఉండదు అంటే మీరు ఎవరైతే అంటే కాస్టింగ్ పరంగా ఎదుర్కొనే ఇబ్బందులు చూసి వద్దండి. హీరోలు కూడా ఎవరు ముందుకు రాలే. ఒక 9 మెంబర్స్ దాదాపు 10 మెంబర్స్ వరకు టచ్ చేశారు. ఇది అఖిలని చేసినటువంటి క్యారెక్టర్. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇబ్బంది కదండి అంటే లేదు మనం చేయాల్సిందే. కంటెంట్ నమ్మే వెళ్దాం మనం. ఆ రైతుల యొక్క సంఘర్షణ చెప్దాం అనుకుంటున్నాం, చెప్పడమే. దానికి ఎవరు సూటబుల్ అయితే వాళ్ళని దొరికిన వాళ్ళతోనే చేద్దాం. అంతా న్యూ అయినా కూడా పర్వాలేదు, కానీ కన్ఫర్మ్గా ఈ సినిమా మనం జనంలోకి పంపించాలి. మణిశర్మ గారిని పెట్టడం, మణిశర్మ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్, అలాగే వినోద్ కుమార్ గారు ఆయన ఫ్రెండ్, వాణి విశ్వనాథ్ గారు ఆ క్యారెక్టర్ చేయడం, కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్, మంచి టెక్నీషియన్స్, వాళ్ళ అసిస్టెంట్ రాంబాబు ఫస్ట్ కట్, తర్వాత చంటి గారండి ఫుల్ వెర్షన్ ఆయన చేశారు సినిమా. ఇలా అన్ని మంచి టాప్ టెక్నీషియన్స్ అండి. నందు మాస్టర్, తర్వాత రామకృష్ణ మాస్టర్, గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ, సుద్దాల అశోక్ తేజ గారు బ్యూటిఫుల్ క్యాసినో సాంగ్, పగిలిన భూమి నెత్తురులో అని చెప్పి అదొక సాంగ్, 2 పాటలు, వినగళ్ళ రాంబాబు గారు బిట్ సాంగ్స్, గురిచరణ్ గారు ఎరువాక సాంగ్, టాప్ టెక్నీషియన్స్ అండి. కవులు ఎప్పుడు భయపడరు సార్. అవును, కవులు భయపడరండి, రచయితలు భయపడరు. నటులుగా ఒక భయాన్ని పోగొట్టేవాడే కవి. అవును, భయాన్ని పోగొట్టేవాడే కవి, పోరాటం వైపు పంపించేవాడే కవి.
అందుకే ఈ రచయితలంతా కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ టెక్నీషియన్స్ అంతా కూడా చాలా హెల్ప్ చేసి సినిమాకి సపోర్ట్ చేశారు. మిక్సింగ్ శ్యామ్ కానీ, సినిమా బయటకు వచ్చిన తర్వాత కెమెరామెన్ అండి రమేష్, మీరు చూశారు. అవును, అతను అసలు బ్యూటిఫుల్ కెమెరామెన్. ఎంత ఫాస్ట్గా తీశారంటే సినిమా, ఇలాంటి సినిమా దాదాపు 100-150 రోజులు పడుతుందండి మనకి సినిమా తీయాలంటే. అతి తక్కువ టైంలో తీయడానికి కెమెరామెన్ చాలా ఫాస్టెస్ట్ కెమెరామెన్ అనమాట. అదే. సో అంతా సినిమా తీశారు, రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయిన తర్వాత మీకు లభించినటువంటి మీ ఫీలింగ్ ఏంటి రిలీజ్ అయిన తర్వాత? రిలీజ్ అవ్వలేదు కదా సార్ పూర్తిగా. అంటే ఏపీలో మీకు ఎక్కడైతే ఈ అంటే సినిమా రిలీజ్ కావాలో నా పరిస్థితి ఎలా ఉందంటే, ప్రెగ్నెంట్ లేడీ తల్లి గర్భంలోంచి బిడ్డ సగం వచ్చి ఆగిపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? అంటే ఈ ఇంటర్వ్యూ మనది టెలికాస్ట్ అయ్యే లోపల లేదా పడలేదు కదా సార్, ఇంకా పడలేదుగా. సగం 2 కాళ్ళు వచ్చి ఆగిపోయింది. తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? నా పరిస్థితి అదే. 2 కాళ్ళే బయటకు వచ్చినాయి. పూర్తిగా ఎక్కడ వచ్చింది బయటికి? 2 కాళ్ళు బయటకు వచ్చేటప్పటికే మన వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు ఈడ అబ్బాయా ఈడ అమ్మాయా అని. అసలు ఆ 2 కాళ్ళే కనిపించినాయి, ఆడు పరిపూర్ణంగా బయటకు రాలా. ఇంకా వచ్చాక అప్పుడు ఆడవు మాకు, లేకపోతే ఆడు కళ్ళు బాగున్నాయా, ముక్కు బాగుందా, శరీర సౌష్ఠవాలు బాగున్నాయా, పిల్లడు అందంగా ఉన్నాడా, తండ్రి పోలిక తల్లి పోలిక మాట్లాడతాం మనం. నా సినిమా కొన్ని థియేటర్లో పడింది, కొన్ని థియేటర్లో పడలేదు. ఆంధ్రప్రదేశ్ సమస్య ఇది మెయిన్. ఆంధ్రప్రదేశ్లో కదా పడాలి సినిమా. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఈరోజు రాత్రికి పడిపోతున్నాయి. అవునండి. సో రిలీజ్ అయిన చోట్ల నుంచి మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా సూపర్గా ఫీల్ అవుతున్నారు సార్ అందరూ. ఆ కంటెంట్ మీద పార్టీల పరంగా ఉన్న వాళ్ళు మాత్రం కొంతమంది యాంటీగా మాట్లాడుతున్నారు. అదే అసలు నా సినిమా థియేటర్లో పడకుండానే 2 టికెట్లు ఇద్దరే ఉన్నారని చెప్పి ఏదో ఎంటీ థియేటర్ ఫోటో తీసి పంపిస్తారు. ఓకే, ఇది ట్రోలింగ్ అనేది నడుస్తూనే పంపిస్తూ ఉంటారు. అవును. నా థియేటర్లో ఇద్దరే ఉంటే సినిమా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఎందుకు ఆపేశారు సార్? నా సినిమాకి జనమే వెళ్ళట్లేదు, చివరి నిమిషంలో ఆపేశారు. నా సినిమాకి జనమే వెళ్ళట్లేదు, మరి జనం థియేటర్లో ఉన్న వాళ్ళు బయటికి పంపించి థియేటర్ ఎందుకు క్లోజ్ చేశారు? జనమే థియేటర్కి వెళ్ళనప్పుడు అంటే మీకు అనుగుణంగా ఉంటే ఒకలాగా, మీకు అనుగుణంగా లేకపోతే ఒకలాగా. 2 వర్గాలు ఎప్పుడు ఉంటాయి సార్. మంచి వైపు ఉండేవాళ్ళు ఉంటారు, చెడు వైపు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు సొసైటీలో ఏ పని చేసినా 2 వర్గాలు ఉంటాయి. నేను రైతుల యొక్క మానసిక సంఘర్షణ నేను తీసాను సార్. దాని మీద ఇన్ని విమర్శలు వచ్చినా, ఇన్ని అప్రిసియేషన్స్ వచ్చినా నేను ఒకేలా స్పందిస్తాను. ఓకే, ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాను. నేను చెప్పడంలో ఫెయిల్ అవ్వలేదు. నువ్వు రిసీవ్ చేసుకోవడంలో నువ్వు ఫెయిల్ అయితే అది నాకు సంబంధం లేదు. అంటే ఒకళ్ళు రిసీవ్ చేసుకుంటారు సార్. వాళ్ళకి కొంతమందికి ఆ ఎమోషన్ నచ్చకపోవచ్చు, కొంతమంది కొంతమందికి ఆ ఎమోషన్ ఏంటి తక్కువే తీసాడు డైరెక్టర్, ఇంకా అద్భుతంగా తీయొచ్చు కదా అనిపించవచ్చు. ఈ డైలాగులు బాగున్నాయి, ఇంకా బ్యూటిఫుల్గా రాయొచ్చు కదా అనిపించవచ్చు. ప్రేక్షకుల మధ్యకి వెళ్ళిపోయాక నిర్ణయించడానికి మనం ఎవరమండి అసలు? అంతే కదా. దేవుడి దయ వల్ల అందరికీ నచ్చాలి, సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రతి డైరెక్టర్ కోరుకుంటాడు. అలాగే నేను కోరుకున్నాను. కానీ ఎందుకు నచ్చలేదు అని నేను అడగను. నేను చెప్పాలనుకుని చెప్పాను. నచ్చిన వాళ్ళు చెప్పారు అనుకోండి, చాలా హ్యాపీ అని ఫీల్ అవుతాను. నాకు అందరూ కన్నీటి పర్యంతమే చెప్పారు రైతులు. ఓకే, అద్భుతంగా ఎవరి గురించి అయితే ఎవరి కోసం అయితే నేను వాళ్ళ కోసమే తీశాను సార్. వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం తీశాను, రైతు బిడ్డల కోసం, రైతుల కోసం తీశాను. వాళ్ళ అమ్మో అసలు నేనంటే చాలా ఇష్టపడుతున్నారు. ఓకే, చాలా ఆనందం అనిపించింది నాకు. మా సమస్యను ఇంత బాగా తీశారండి, ఇంత అద్భుతంగా తీశారని అంటే మనసు. వాళ్ళు భూములు ఇచ్చి వచ్చేస్తా ఉంటే తల్లి ఒడి నుండి శిశువు దూరం అవుతోంది పాట అండి. కన్నీటి పర్యంతం వేరు ఎంతమందో. అదే ఆ లిరిక్స్కి సాహిత్యం. వాళ్ళ భూమిని వదులుతున్న టైంలో కనుమరుగైపోయే ముక్కారు పంటలు, భావితరం ముందున జేగంటలు. వీళ్ళ త్యాగం భావితరానికి జేగంటలు అంటే ఏం చెప్పాడు రచయిత. ఏంటండి ఎమోషన్స్ అర్థం చేసుకునే మనిషిని బట్టి ఉంటుంది సార్. అవును. సో నేను ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి, నేను తీసిన పర్పస్ వాళ్ళకి అర్థమైతే చాలు సార్. అంటే మీరు అక్కడ ఎవరినైతే పాత్రలుగా చూపించారో, అంటే ప్రధానంగా రైతుల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళని మాత్రమే తీసుకున్నట్టు అనిపించింది. సూపర్ హిట్ రిపోర్ట్ అండి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో 6 సెంటర్స్లో పడింది కదా కోర్టు స్టే ఇవ్వడానికి ముందు. ఓకే, సూపర్ హిట్ రిపోర్ట్ సినిమా. మీకు చూడండి, ఈవేళ ఫస్ట్ షో నుంచి మీకు వచ్చే రిజల్ట్ మీరు కూడా వింటారు కదా. అదే అండి. సో మీకు అది ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత తెలంగాణలో రిలీజ్ అయింది. సో ఇక్కడి నుంచి ఏమన్నా మీకు అంతా బాగుందని చెప్పారండి. అంటే గ్రౌండ్ లెవెల్ సమస్య సార్ అది. అవును, తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన సమస్య. తెలిసిన సమస్య వేరు, అనుభవించిన సమస్య వేరు. ఇక్కడైతే తెలిసిన సమస్య, మనకందరికీ తెలిసిన సమస్య. అక్కడ అనుభవించిన సమస్య. అనుభవించిన వాడి రియాక్షన్ వేరేగా ఉంటుంది, సమస్యని దూరం నుంచి చూసిన వాడి రియాక్షన్ వేరేగా ఉంటుంది.
ఇక్కడ ఈ సినిమా రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో సినిమా రిజల్ట్కి అంత వ్యత్యాసం ఉంది. ఈవెన్ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ బాగుందంటున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది తెలంగాణ ప్రజలు ఉన్నారు, తెలంగాణ వాళ్ళలోనే ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉన్న సినిమా. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణంగా జరుగుతుంది, రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారా, పాపం వాళ్ళ త్యాగం ఇలాగా వృధా అయిపోయిందా, వాళ్ళ జీవితాలు ఇలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయినాయా అని ఎంతోమంది బాధపడ్డారు. అదే మీ కెరీర్ చూసుకుంటే 20 years అయిపోయింది. అవునండి. సో మీకు మీ మనసుకి ఈ రోజున సంతృప్తినిచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు మీరు? రాజధాని ఫెయిల్స్ అని చెప్తాను అంతే. 100%. మన కోసం మనం సంపాదించుకోవడంలో తృప్తి ఉండదండి. మనం సంపాదించుకున్న దాంట్లో అవతల వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఆ తృప్తి వేరేగా ఉంటుంది. నాకు తెలిసిన విద్యని నేను రైతుల కోసం పనిచేశాను, స్టేట్ కోసం పనిచేశాను, ఒక రాష్ట్రం రాజధాని కోసం చేశాను. నేను ఎంత గ్రేట్ అండి అసలు. అందరికీ వస్తుందండి ఆ అర్హత. ఎన్ని సినిమాలన్నా చేయొచ్చు. అవకాశం అసలు అంటే నా స్టేట్, నేను పుట్టిన స్టేట్ కోసం నేను సినిమా తీసే అవకాశం, అక్కడ ఉన్న రైతుల కోసం నేను తీసే అవకాశం, నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. రవిశంకర్ గారు నాతో ఇంత సినిమా చేసినందుకు అసలు ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. అదే మీకు అంటే మీరు అక్కడైతే ఒక ముగింపు అయితే చూపించారు, వాస్తవంగా అది ఎప్పటికి సాకారం అవుతుంది, సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? అది ఇంకా భగవంతుడికి తెలియాలి సార్. ఇప్పుడు మనం మంచి ఆశిస్తాం, అందరికీ మంచి జరగాలని ఆశిస్తాం. చివరిలో ఎన్నికలు చూపించారు, మనం అనుకున్నది జరగదు కదా సార్. ఇలా జరిగితే బాగుంటుందని చెప్పగలం, అలా జరగాలని మనం చెప్పడానికి మనం ఎవరు? అంటే ముగింపు అనేది అలాగే ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే అది సమస్య పరిష్కారం కాని సమస్య కదా. అంత మార్పు రావాలి సార్ ప్రజల్లో. మన దేశాన్ని ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఈవేళ మనల్ని సంతోషంగా ఉండడం కోసం నిలబెడితే, దుర్మార్గులు మన జీవితాన్ని దుర్భరం చేస్తున్నప్పుడు ప్రజలు కాకపోతే ఎవరు స్పందిస్తారండి? కులం పేరుతోనో వర్గం పేరుతోనో యుద్ధం ఎవరు చేస్తారు సార్? ప్రజలే చేయాలి. వేరు చేసి ప్రజలే కాపాడుకోవాలి. ప్రజల్ని ఎవరు కాపాడరండి, వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలే కాపాడుకోవాలి కదా. ప్రజలే చట్టం పెట్టుకున్నారు, ప్రజలే ఇవన్నీ చేసుకున్నారు, అన్నీ ప్రజల కోసం పుట్టినవే, కానీ అవేమీ ప్రజలకు ఉపయోగపడట్లేదని నా బాధ. అందుకని ప్రజలు ఇలా రియాక్ట్ అయితే ఎలా ఉంటుందని ఒక క్లైమాక్స్ చెప్పానండి. ప్రజల మించిన శక్తి ఉందండి. అందరూ కలిపి ఐక్యంగా ఉంటే అసలు ఎవడైనా దగ్గరికి రాగలరా? ఆ ఐక్యతను తీసేసే ప్రయత్నమే మీరు చెప్పిన ఐడియాలజిస్టులు నేను చెప్పింది. ఓకే, ఎందుకంటే అంత కోపం మానుగారు అని అడిగారు మీరు. అంటే ఐక్యతనే, ప్రజల ఐక్యతనే మీకు ఎప్పుడు పొలిటికల్ పార్టీలు పోగొడుతూ ఉంటాయి. ఎందుకంటే ఐక్యంగా ఉంటే వీళ్ళు బలవంతులు అయిపోతారు కదా. ప్రజలు బలవంతులు అయిపోతే మరి మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా. ప్రజా బలం ఏంటో చెప్పాలనుకున్నానండి క్లైమాక్స్లో. ఓకే, ఇప్పుడు అందులో ఒక చోట 70 మంది రైతులు ఇట్లా వాళ్ళ యొక్క ఆత్మాహుతిగా కూడా అనకూడదాన్ని, ఆత్మత్యాగం కరెక్ట్ అండి మీరు అన్నది. అలా ఆత్మత్యాగం చేసుకున్నారా నిజంగా? అది కూడా ఏమన్నా అంటే 253 మంది పైచిలుకు రైతులు గుండెపోటు వచ్చి చచ్చిపోయారండి. ఓకే, అంటే భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయిపోయి కుటుంబం బిడ్డల భవిష్యత్తు తట్టుకోలేక 253 మంది రైతులు చనిపోయారండి. ఒక మహిళ అయితే మా షూటింగ్లో డైలీ వచ్చేవారు, ఆవిడ యాక్ట్ చేసేవారు, ఆవిడ చనిపోయారు మా షూటింగ్ ఎడిటింగ్లో ఉండగా. టెన్షన్ అయిపోయి ఆవిడ పిల్లల భవిష్యత్తు ఏంటని. ఓకే, ఇప్పుడు కూడా వాళ్ళు అలా భయపడతారు, బాధపడుతూనే ఉంటారు. 253 మంది చనిపోయారండి. ఆ 253 మందిలో 70 మంది మాత్రమే నేను తీసుకుని సారాంశాన్ని తీసుకుని దాన్ని కథగా ఫిక్షనల్ చేశాను నేను. 253 మంది చనిపోయారండి. ఓకే, సో ఇవన్నీ ఇలాంటి హృదయాన్ని ద్రవింపజేసే ఇవన్నీ ఘటనలన్నింటినీ కూడా మీరు దీంట్లో ఎట్లా అంటే మీ కథలో హృదయాన్ని ద్రవించేటట్లే తీశారు. అవునండి, అదే తాకాయి అన్నీ కూడా. సో ఓవరాల్గా రాజధాని ఫైల్స్ అనేది రేపు ఎలాంటి అంటే సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, అంటే ఒక బలమైన ముద్ర వేస్తుందని ఒక నమ్మకం ఉందా మీకు? 100% అండి. సమాజం మీద ముద్ర చూపించడం కాదండి, మన రాష్ట్రం యొక్క ప్రజల యొక్క నిజంగా అందరూ కనుక ఈ సినిమాని చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను గుర్తొస్తానండి. వాళ్ళు ఇటైనా వేయనివ్వండి ఓటు, ఏ పార్టీకైనా వేయనివ్వండి, ఏ వ్యక్తికైనా వేయనివ్వండి, ఎవరికైనా వేయనివ్వండి, వాళ్ళ వ్యక్తిగతం అది, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ బాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి సార్ నేను గుర్తొస్తానండి. ఓకే, అందులో ప్రత్యేక బాక్సులు పెట్టారు, కన్ఫర్మ్గా నేను గుర్తొస్తానండి.
సినిమా చూసిన వాళ్ళకి. అదే అందుకే అందరికీ రీచ్ అవ్వాలి ఈ సినిమా నేను ఆలోచిస్తున్నాను. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ బాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను అనుసరించారా, నేను చెప్పిన దాన్ని అనుసరించలేదా పక్కన పెట్టేద్దాం, అదే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. కానీ నేను గుర్తొస్తాను. ఓకే, పుస్తకం తీసినప్పుడు మనం పూర్తిగా చదవలేకపోవచ్చు, కానీ టీచర్ గుర్తొస్తాడుగా. అవును, పాట ఎగ్జామ్ పేపర్ గుర్తొస్తుందిగా. ఇప్పటికీ మనం మాస్టర్ గుర్తొస్తారు కదా. పుస్తకం తీస్తాం, అది చదవకపోతే మాస్టర్ తిడతారు అని ఎలా గుర్తొస్తాము. ఏంట్రా బాబు ఆ సినిమాలో అలా చెప్పాడు కదా, మనం ఇలా వేస్తే ఏంటనే ఫీలింగ్ ఒకసారి వస్తుంది. చదివిన వాడేమో ఒకలా ఉంటాడు లైఫ్, చదవని వాడు ఒకలా ఉంటాడు. నేను చెప్పింది అనుసరించితే ఒకలా ఉంటుందండి మన రాష్ట్రం, అనుసరించకపోతే ఇంకోలా ఉంటుంది. మంచి వైపే వెళ్ళాలి కదా ఎవరైనా. అవును. సో మీకు చూసుకున్నప్పుడు, సినిమా చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీకే నేను హృదయాన్ని కదిలించింది అనిపించే సన్నివేశం ఏదనిపించింది చూసినప్పుడు? నాకు సినిమా మొత్తం మీద నాకు బాగా నచ్చినది, వాళ్ళు శిబిరాలు పెట్టుకున్నప్పుడు ఆ శిబిరాల నుంచి రైతులందరినీ లాక్కుని తీసుకెళ్ళిపోతారండి. ఆ మహిళలంతా కూడా భర్తల కోసం వచ్చారనుకుంటే పోలీస్ స్టేషన్లో, అవును మేము వచ్చింది రాష్ట్రం కోసం అని చెప్తారు మహిళలు. అవును, ఎక్స్ట్రాడనరీ సీన్ అండి అది. ఓకే, అసలు నిజంగానండి ఆ రైతు మహిళల గురించి మీరు అసలు రవిశంకర్ గారిని అడిగితే, మీరు నా ఇంటర్వ్యూ కన్నా ఆయన ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది. ఆయన చెప్తారు, మీరు అడగండి ఎప్పుడైనా రైతు మహిళల యొక్క కష్టాలు. ఆయన రైతు బిడ్డగా అసలు ఆయన డైజెస్ట్ చేసుకోలేకే కదండి ఈ సినిమా తీస్తా. ఎంత ఆర్ద్రత ఉంటుందండి వాళ్ళల్లో, వాళ్ళు ఎంత పోరాట పెట్టమో తెలుసండి. ఇంట్లో పనులు చేసుకుంటూ ఉద్యమం, అవును, రాష్ట్రం కోసం పోరాడడం. ఎలా ఆపాదించారు? అందులో వాణిస్తున్నదని అడుగుతారు, నేను వచ్చింది నువ్వు మొగుడు కోసం వచ్చావా అంటే కాదని చెప్పుద్ది ఆవిడ. అవును, నేను వచ్చింది లోక కళ్యాణం కోసం రా అని చెప్పుద్ది ఆవిడ. కరెక్ట్. ఎంత ఎక్స్ట్రాడనరీ ఎమోషన్ అండి వాళ్ళ. మీరు దాన్ని వ్యక్తిగతంగా కాకుండా వాళ్ళ ఒరిజినల్ ఎమోషన్ అండి అది. అవును, నేను సినిమాటిక్ దేన్ని కూడా మీరు వ్యక్తిగతమైనదిగా చూపించాల, లేదండి, ఒక సమష్టిగానే చూపించారు. ఎంత యూనిటీ అండి ఆ మహిళలు. ఎలా వస్తారు, ఎలా కూర్చుంటారు శిబిరాల్లో, స్టిల్ ఇప్పటికీ పోరాడుతున్నారండి. ఇప్పటికీ రాజధాని కోసం పోరాడుతున్నారు, ఇప్పటికీ ఉద్యమం జరుగుతుంది. అసలు 4.5 సంవత్సరాలుగా జరిగిన ఉద్యమం ఎక్కడ సార్ చెప్పండి సార్ మీరు. ఇంతమంది మహిళలు, ఇంతమంది రైతులు చేస్తున్న ఉద్యమం మీరు ఒకటి చెప్పండి సార్. అవును, ఇంత పెద్ద ఉద్యమం, మహా ఉద్యమం. ఒక ప్రయోజనం కోసం, అందరి ప్రయోజనం కోసం, రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చి ఈ రోజు ఎందుకు అంటే అవన్నీ నిష్ఫలం అయిపోతున్నాయి అనే ఒక బాధ, దాంతో వస్తున్నటువంటి అదే ఉద్యమంగా మారిన తీరు ఎంత గొప్ప విషయం అండి అది. అవును, ఎవరు న్యాయం చేయాలి. ఎన్ని బాధలు పెడుతున్నా, మీరు అన్నట్టు ఎన్ని బాధలు పెడుతున్నా, భయభ్రాంతులు. ఇటువైపు ఎప్పుడు పోలీసు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవరు తీసుకెళ్తారో తెలియదు, ఎప్పుడు వచ్చి ఏ గొడవ పెడతారో తెలియదు, ఏ సెక్షన్ పెడతారో తెలియదు, శిబిరంలో కూర్చుంటే ఎప్పుడు లాగేస్తారో తెలియదు. ఇన్ని తెలిసి కూడా పోరాడారు. ఎంత స్ఫూర్తి అండి. ఒక స్వాతంత్ర ఉద్యమం తర్వాత నాకు మళ్ళీ నేను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో నాకు బాగా అనిపించిన, ఆ తర్వాత నేను మళ్ళీ అంత ఇన్స్పైర్ అయిపోయిన పోరాటం వీళ్ళదేనండి. రాష్ట్రం కోసం పోరాటం, ఆ రోజుల్లో దేశం కోసం పోరాటం, అవును, వీళ్ళ రాష్ట్రం కోసం పోరాటం, రాజధాని కోసం పోరాటం. మ్యాచ్ చేయండి రెండు, ఎందుకు కనిపించవు మీకు? విమర్శించేవాళ్ళు రకరకాలుగా విమర్శిస్తారు, అది పక్కన పెట్టేయండి. గాంధీ మహాత్ముని విమర్శించిన వాళ్ళని చూడలేదా మనం? అవును, జవహర్లాల్ నెహ్రూ గారిని విమర్శించిన వాళ్ళని చూడలేదా? ఇందిరాగాంధీ గారిని విమర్శించిన వాళ్ళని చూడలేదా? మన కోసం స్వాతంత్రం తెచ్చిన భగత్ సింగ్ని విమర్శించిన వాళ్ళని చూడలేదా కొంతమంది? గాంధీ గారు మరణించిన తర్వాత కూడా గాంధీ గారిని విమర్శించిన వాళ్ళని చూడలేదా? ఇప్పటికీ గాంధీని విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా. విమర్శ అనేది ఎప్పుడు ఉంటుంది సార్, కానీ వాళ్ళల్లో నువ్వు పోరాడగలవా? వాళ్ళల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించగలవా అని మనం ఆలోచించాలి అనే ముందు. ఇప్పుడు మీకు ఇంకా రాజధాని ఫైల్స్ తీసిన తర్వాత అంటే మామూలుగా అయితే అమరావతి ఫైల్స్ అనుకున్నారు కదా. అవునండి, సెన్సార్ వల్లే అంటే మీరు సెన్సార్కి వెళ్ళిన తర్వాత మారింది. అవునండి, సెన్సార్ రూల్స్ ప్రకారం ఫిక్షనల్ చేయాలన్నారు, అప్పుడు అమరావతి పేరు తీసేయడం జరిగిందండి. ఓకే, సో అట్లా రాజధాని ఫైల్స్ అయింది. సో ఈ సినిమా తర్వాత భాను ఏంటి పరిస్థితి ఏంటి? ఆయన మీద బాధ్యత ఇంకా పెరిగిపోద్ది కదా. అంటే భానుకి సినిమా ఇస్తారంటారా ఎవరైనా? నేను అదే అడుగుతున్నాను, మీతో సినిమా తీయడానికి ఎవరు అంటే భానుతో సినిమా తీయాలి అంటే మరి భాను అంటే ఇంక ఉంటుంది కదా లోపల. అంటే ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, ఇప్పుడు మనుషులు నాకు అంటే నేను కొన్ని ఇన్సిడెంట్లు మాట్లాడట్లేదు, నన్ను అడిగారు చాలామంది, ఈ సినిమా తర్వాత నీకు సినిమా వస్తుంది అనుకుంటున్నావా అని అడిగారు నన్ను.
చాలా అడిగారు. మంది నేను చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ వ్యక్తులేనా? చాలా మంది అడిగారు చేసేటప్పుడే తెలిసి చేసేటప్పుడే నీకు సినిమా వస్తుంది అనుకుంటున్నావా, నిన్ను ఒక రకంగా డిసైడ్ చేస్తారు అన్నారు. నీకు అసలు భవిష్యత్తు ఉంటుంది అసలు? అవును, నాకు అసలు ఏం భయం లేదండి. ఇప్పుడు సినిమాని నమ్ముకుని వచ్చాం, ఎన్నో సంవత్సరాల క్రితం సినిమాని నమ్ముకుని వచ్చాం. నేను ఒకటే నమ్ముతా, మనం నమ్మిన సినిమా మనల్ని ఎప్పుడు మోసం చేయదండి. నిజంగా సినిమాని ప్రేమిస్తే సినిమా తీసుకెళ్ళి మనల్ని అందల మీద కూర్చోబెడద్ది. అంత గొప్పదండి సినిమా. కాబట్టి నాకు వచ్చే సినిమాలు నాకు వస్తాయి, నేను చేసే సినిమాలు నేను చేస్తాను. నేను ఎలా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని నేను ట్రై చేస్తాను. ఎందుకని మీరు వచ్చి చాలా కాలమైనా చాలా తక్కువ సినిమాలు చేశారు, 10 కూడా చేసినట్లేరుగా? ఇది 8th ఫిల్మ్. అవును, పెద్ద పెద్ద బ్యానర్లో కూడా చేశారు. అవునండి, అంటే క్రియేటివ్ కమర్షియల్స్ లోనే చేశారు. ఎందుకు నా గ్యాప్లు ఎందుకు? అంటే భానుతోటి సినిమా తీయటం అంటే ఇది స్పెషల్ ఏదండి. భానుతో సినిమా తీయటం అంటే కొంచెం టైం తీసుకుంటుందా, లేకపోతే? భానుతో సినిమా తీయడం టైం తీసుకోదండి, వాళ్ళ సినిమాలుగా తీయడానికే టైం తీసుకుంటుంది. నాకు ఇష్టమైన కథ, నేను చాలా గొప్ప కథ అని సినిమా తీద్దాం ఏది తీయలేకపోయానండి ఇప్పటివరకు. ఓకే, మన లైఫ్ లీడ్ చేయాలంటే పని చేయాలి. పని చేయడం కోసం కొన్ని కంటెంట్లు చేస్తాను తప్పితే నేను నా మనసుకి ఇది ఎక్స్ట్రాడనరీ అని నేను రాసుకున్న స్క్రిప్ట్ ఏది నేను ఇప్పటివరకు డైరెక్ట్ చేయలేదండి. ఓకే, అందుకే పోరాడగలుగుతున్నాను. నేను అనుకున్న చేసేసాను, ఆ జర్నీలో నేను ఒడిదుడుకులు ఎదుర్కొన్నానంటే లైఫ్ ఇంకోలా ఆలోచిస్తాం మనం. ఓకే, కానీ నేను అనుకున్నది ఎప్పుడు చేయలేకపోయాను కాబట్టి రాజు మహారాజు చేసినప్పుడు కూడా మీకు అది అనిపించలేదా? లేదు, నేను 2 times నంది అవార్డులు తీసుకున్నానండి. నేను అర్ధనారి నాకు బాగా నచ్చిన సినిమా. 5 నంది అవార్డులు అండి నాకు ఆ సినిమా. సెకండ్ బెస్ట్ ఫిల్మ్ నంది. అంటే నేను చెప్పేది మంచి వైపు ఎవరు ఉండరండి. ఆ సినిమా ఇంకా ఆ గతంలోకి వెళ్తే అది వేరే అండి. కాబట్టి ఈ సినిమా ప్రమోషన్ మనం మాట్లాడదాం. నెక్స్ట్ నా పర్సనల్ ఇంటర్వ్యూ అడగండి, నేను మాట్లాడతాను. ఓకే, అట్లాగే. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు నిజంగానే నెక్స్ట్ ఏంటి భాను పరిస్థితి? నెక్స్ట్ ఏంటి ఏం చెప్పేవాళ్ళు మీరు? నెక్స్ట్ ఏంటంటే నాకెలా తెలుస్తుంది? మీరు అంటే ఈ సినిమా చేస్తున్నారు అమరావతి రైతుల మీద అని తెలిసినప్పుడే జనాలు అంటున్నారు కదా, ఏంటి నీ తర్వాత ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఏం చెప్పేవాళ్ళు వాళ్ళకి? తర్వాత ఎవరు చెప్పగలమండి? ఎవడని చెప్పగలరా? ఈ రోజు ఇలా ఉంది, రేపు పొద్దున్న ఎలా ఉంటుంది ఎవడో చెప్పలేడు కదా. వస్తాడు ఎవడో వాళ్ళు అంటారండి. అలాగా అసలు మనం భయపడకూడదు. అదే సంకల్పం బలంగా ఉండాలి. రవిశంకర్ గారిని చూసి నేర్చుకున్నాను నేను. ఒక మనిషి సంకల్ప బలం ఎలా ఉండాలని నేను రవిశంకర్ గారి దగ్గర పుస్తకాల నుంచి నేర్చుకున్నది ఉంది, కొంతమంది వ్యక్తులను చూసి నేర్చుకున్నదే ఉంది. కానీ రవిశంకర్ గారిని చూసాక నేను బాగా స్ట్రాంగ్ అయ్యా. అట్లా ఆయన చాలా ఓపిక కూడా, చాలా సంకల్ప బలం. మనం పని చేద్దాం అనుకుంటే అది పట్టువదల విక్రమార్కుల్లో చేస్తాడు ఆయన. ఈ సినిమా ఎన్ని ఇబ్బందులు, ఎంత డబుల్ పేమెంట్లు, అన్ని 2 సార్లు 3 సార్లు వర్క్ చేయాల్సి వచ్చింది సెన్సార్ దగ్గర అన్ని. ఇంత భరిస్తూ కూడా ఆయన సినిమా చేసి ఎవరో డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాపోయినా కూడా అధైర్యపడకుండా తనకున్న సర్కిల్ ద్వారా మళ్ళీ పాపం ఆయన ఈ సినిమాని ప్రజల మధ్యకి తీసుకెళ్ళి పెద్ద సంస్థల నుంచి తీసుకెళ్లారు. మళ్ళీ ఆయన ముందు చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఫైనల్ గా పెద్ద సంస్థల నుంచి సినిమాని బయటికి తీసుకెళ్లే వరకు ఆయన పోరాడాడంటే మామూలు విషయం సార్. సినిమా రిలీజ్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ నోటీసు, మళ్ళీ థియేటర్లకు మెసేజ్ పెట్టి, తెలంగాణలో థియేటర్లో షో వేస్తారంటే కూడా ఈ మెసేజ్ పెట్టి లేదు లేదు మన కోర్టుని ధిక్కరించకూడదు, వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం మన షో ఆపేయాలి. షో ఆపేశాడండి, ఆయన ఆపేశాడు. ఓకే, తెలంగాణలో ఓకే, కోర్టుని మనం ధిక్కరించకూడదని. అంటే ఎంత ప్రిన్సిపల్స్ ఉన్న మనిషి. యాక్చువల్గా కోర్టు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ వరకే కదా అని ఇవ్వలేదండి. దాన్ని ఈయనక కోర్టు ఇచ్చింది అంటే అది ఎక్కడైనా వర్తిస్తుంది కదా. సెన్సార్ సర్టిఫికేట్ ఏ ఏరియాకు ఉందో ఆ ఏరియాకి అంతా వర్తిస్తుంది కదా. ఆయన ఆలోచించి ఆయన సినిమాని ఆయన ఆపేశాడు. అంటే ఇప్పుడు ఓవర్సీస్ లో పడలేదు అసలు? ఓవర్సీస్ లో ఈ రోజు నుంచి పడిందండి. ఓకే, ఓవర్సీస్ కి సెన్సార్ కి సంబంధం లేదు కదా. అవును, ఇది ఇప్పుడు అలా ఆపేశాడు ఆయన. ఆయనే డిస్ట్రిబ్యూటర్లకి మెయిల్ చేసి ఎందుకు మనకు ప్రాబ్లం, కోర్టుని మనం ధిక్కరించకూడదని. అంటే నిన్న తెలంగాణలో చాలా సెంటర్లు తీసేసాం. నిన్న ఫస్ట్ సెకండ్ షోలు పడలేదా? కొన్ని చోట్ల, ఎక్కడ ఒక చోట 2 చోట్ల అంతే. ఓకే, ఈయన ఆపించారు, డిస్ట్రిబ్యూటర్కి లెటర్లు పెట్టేశారు ఈయన, కోర్టుని మనం అధిగమించకూడదని. ఓకే, ఈ రోజు నుంచి మళ్ళీ మామూలుగా వేస్తున్నారు. ఇప్పుడు కూడా సర్టిఫికేట్ వచ్చాక స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే అంత ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి. మొత్తానికి మీరు తీసిన సినిమా ఇలా ఒక సంక్షోభానికి కారణమైంది మొత్తానికి. ఏం లేదండి, ఒక చైతన్యానికి మనకి ఈ సినిమా సంక్షోభం కాదు, సంక్షోభం కాదండి, సంక్షోభం వచ్చింది. ఒక చైతన్యం మారాలి, ఖచ్చితంగా ఒక చైతన్యం అవుద్దండి ఈ సినిమా. ఖచ్చితంగా అందులో ఇన్సిడెంట్లు చూసినప్పుడు ఒక మనిషిలో మార్పు వచ్చినా కూడా చైతన్యం అయినట్టేగా.
మన చైతన్యాన్ని తీసుకొచ్చినట్టే కదా. చాలా సంతోషం భాను గారు. సో రాజధాని ఫైల్స్ తోటి మీరు అందరిలోనూ ఒక్కసారిగా అలర్ట్నెస్ తీసుకొచ్చారు, అలర్ట్ అయ్యారు అందరూ కూడా. ఆ రోజు ట్రైలర్ వచ్చినప్పుడు చాలా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసాము, సినిమాలో అదే మీరు అన్నట్టు చాలా సన్నివేశాలను మీరు డైరెక్ట్గా హృదయాల్ని తాకే విధంగా తీశారు. వాళ్ళ యొక్క కథల్ని, వాళ్ళ వ్యతలంటే కన్నీటితో కూడుకున్న కథలని. సో వాళ్ళ అన్నీ కూడా తెరపైకి చాలా వరకు ఎఫెక్టివ్గా చూపించారు. సో ఇలాంటి సినిమా తర్వాత మీరు అంటే భాను దర్శకుడిగా ఖచ్చితంగా ఆ మంచి పేరు ఏదైతే ఉందో ఖచ్చితంగా వస్తుంది మీకు. సో ఫ్యూచర్లో కూడా ఇలాగే మంచి మంచి కథలతోటి ఫ్యూచర్లో నేను తీయడానికి రెడీ అండి. రవిశంకర్ గారు లాగా ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చి సామాజిక ఇంకా ఉండయా ఏంటి సార్, తీసేవాళ్ళు ఉంటే రాసేవాళ్ళు నేను కాదు, 100 మంది ఉన్నారండి. ఎక్స్ట్రాడనరీ క్రియేటర్స్ ఉన్నారండి మన ఇండస్ట్రీలో. కానీ రావట్లేదు కదా, రచయితలు ఉన్నారు, వాళ్ళకి అవకాశం దొరకాలి కదా సార్. అదే దొరికినప్పుడు సినిమాలు తీసే నిర్మాతలు ముందుకు రావాలి కదా. అవునండి, సామాజిక వ్యాపారం అనే అనుకుంటారు అంతా కూడా. అది మీరు అన్నట్టు రవిశంకర్ గారు నాకు ఇది వ్యాపారం కాదు సామాజిక బాధ్యత అనుకున్నారు కాబట్టి సినిమా తీయగలిగాం మనం. లేకపోతే ఎలా తీయగలుగుతాం, తీయలేం మనం. ఇంపాసిబుల్ అసలు. తీసినా బయటికి తేలాం సినిమాని. ఆయన సంకల్ప బలమే సినిమాని బయటికి తీసుకొచ్చింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మర్చిపోయి ఇంకొకటి అడగాలనుకున్నాను. ఇప్పుడు అంటే మీరు అంటే పేర్లు చెప్పడానికి మీకు చెప్పగలుగుతారా డైరెక్ట్గా? ఎవరేమండి అందులో పాత్రధారులు ఎవరిని ఉద్దేశించి ఆ పాత్రలు చేసి పెట్టారు అనేది? అంటే మీ పాత్రల పేర్లు పెట్టలేదు కదా? పెట్టలేదండి, అర్థమైపోతుంది కదా సార్ జనానికి. చాలా అంటారు అది. ఇప్పుడు సినిమా అనేది అర్థం అవడం కోసం తీస్తాం మనం. అది జనానికి అర్థం అవుద్ది కదా సార్ ఎవరు ఏంటి అనేది. జనం చెప్పగలుగుతున్నప్పుడు మనం సక్సెస్ అయినట్టు. అదే జనం వాళ్ళ జీవితాల్లోకి ఆ క్యారెక్టర్లు తెచ్చుకోగలిగినప్పుడు మనం సక్సెస్ అయినట్టు. అంటే మీ మీద ఇంకొక విమర్శ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అవునండి, వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవైపు వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా ఈ సినిమా తీశారు. కన్ఫర్మ్ గా రైతులనే వర్గాన్ని సపోర్ట్ చేశారు తీశారు. ఎందుకంటే దీని మొన్న యాత్ర 2 వచ్చింది. అది కాదు, అది ఒకటి ఒకరి గురించి తీసిన వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ లాగా తీశారు. అది రేపు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు 2 రాబోతున్నాయి. అవునండి, వ్యూహం, శపథం అని చెప్పేసి. సో అవన్నీ కూడా పొలిటికల్ యాంగిల్లో తీసే సినిమాలే అనుకుందాం. సో ఇది వచ్చేటప్పటికి మీద వచ్చేటప్పటికి వేరే యాంగిల్. ఇప్పుడు ఒక వర్గం సినిమా తీసారు, అది రైతు వర్గం. నేను చెప్పేది విన్నారు మీరు? అదే రైతు వర్గం అండి నేను తీసింది, అంతేగాని పొలిటికల్ వర్గాలకు కాదు నేను తీసిన సినిమా. వాళ్ళకి మీరు అంటే ఇదే చెప్తారా ఇట్లా? అంటే దీంట్లో ఆ యాంగిల్ ఏమీ లేదు, అలాంటిది ఏమీ లేదు అంటే ఒక వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం తీయలేదు, నేను రైతుల కోసం. ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఎందుకు తీస్తాం సార్? సాటిస్ఫై చేయడానికి తీస్తా సినిమా వేరేగా ఉంటుంది సార్, వేరేగా ఉంటుందండి, ఇలా ఉండదు సార్. ఓకే, ఒక వర్గాన్ని సాటిస్ఫై చేసేలా తీయాలంటే అది వేరు. పొలిటికల్ వర్గాలని మీరు చెప్పేది. నేను ఒక వర్గం వైపు తీసా, రైతులు అనే వర్గం వైపు, ప్రజలు అనే వర్గం వైపు తీసా సినిమా. అంటే చివరిలో మీరు ఒకటి బాత్రూమ్ సీన్ ఏదైతే పెట్టారో అది దాని మీద జనాలు అందరూ కూడా చాలా మాట్లాడుకుంటున్నారు. ఇది కావాలని పెట్టారా లేకపోతే ఏంటది? అంటే కావాలని ఎందుకు పెట్టామని ఎందుకు అనుకుంటున్నారు నాకు తెలియదు సార్. అది అంటే ఒక బాత్రూమ్ మర్డర్ సీన్ ఏదైతే ఉందో అవునండి, అది చాలా చర్చనీయాంశమైనటువంటి ఒక ఘటన. అది అవునండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సో ఇది దానికి అంటే వ్యక్తులు సంబంధం లేదు, కానీ ఘటనతో సంబంధం ఉంది. అదే పూర్వం ఎర్రచీర కట్టుకుని ప్రతిదీ నా పెళ్ళమే అన్నాడంటే ఎవడో వెనకడికి. మీకు తెలియదే ఉంది, ఎర్రచీర కట్టుకుని వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఆవిడ ఎర్రచీర కట్టుకుందని ఎర్రచీర కట్టుకుని ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నా పెళ్ళాను అంటే చెప్పు తీసి కొడుతుంది ఆవిడ కదండి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఆ ఇన్సిడెంట్ నువ్వు ఆపాదించుకోకూడదు. ఓకే, అన్ని చోట్ల జరుగుతుంది. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఇప్పుడు పోలిన సంఘటనలు వేరు, ఆ సంఘటన తీయడం వేరు. ఓకే, ఎక్కడైనా జరగచ్చు సార్. ఇప్పుడు ఆ సినిమాలో జరగకూడదని ఏముంది? బాత్రూమ్ అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్, గొడ్డలే అంటున్నారు సార్, అది చాలా తప్పు, నేను ఒప్పుకోను అసలు. గొడ్డలి అంటే సినిమాలో గొడ్డలు వాడలేదు సార్. బోయపాటి గారి సినిమాలు నిండా గొడ్డలే ఉంటుంది, అంతకుముందు ఎన్టీ రామారావు గారి సినిమాలు నిండా గొడ్డలే ఉంటుంది. సింహాద్రిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా గొడ్డలే పట్టుకుంటారు. మీరు అదెందుకు మ్యాచ్ చేయట్లేదు? మీ సినిమా వాడారు కాబట్టి ఆ సీన్ కి ఈ సీన్ కి అది చాలా నేరం అండి. పరశురాముడు కూడా గొడ్డలు పట్టుకుంటాడండి. పరశురాముడు ఆయుధం ఏంటండి? గొడ్డలే. అవును, మనం అలా ఆలోచించదు. అక్కడ మనం ఆలోచించాల్సిన దృక్పథం వేరండి. మరి ఇప్పుడు తీసేస్తే అలా మీరు అదొక్కటే ఆలోచిస్తారేంటి? రైతుల గురించి ఆలోచించండి. ఎక్కడో జరిగిపోయిన ఇన్సిడెంట్ తీసామని నన్ను అంటున్నారు కదా,
అసలు రియల్గా జరిగిన ఇన్సిడెంట్లు తీసాను, దాని గురించి నువ్వు మాట్లాడకుండా ఫిక్షనల్గా చేసిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడటం ఏంటండి? అసలు ఒరిజినల్ ఇన్సిడెంట్ వదిలేసి ఒరిజినల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలా లేదా మీరు చెప్పండి. ఫిక్షనల్ ఇన్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అదే అంటే అలా మాట్లాడించడం కోసం, మమ్మల్ని అలాగే బద్నాం చేయడం కోసం అంతే. అదే అవతల ఒక ఘటన అది ఉంది కాబట్టి దానికి దీనికి అది తప్పండి, చేసి చాలా కావాలని చాలా పెట్టారు తప్పు. అని. సినిమా అంతా మీరు పోల్చండి, సినిమా అంతా చూసి సినిమాని అంతా పోల్చండి. అంతేగాని ఒక ఇన్సిడెంట్ మీకు అనుకూలంగా, ఒక ఇన్సిడెంట్ మీకు వ్యతిరేకంగా, ఒక ఇన్సిడెంట్ ఇంకోలా మాట్లాడొద్దు సార్ ఇప్పుడు. అదే సో మీ అంటే దీన్ని వీటి గురించి మాట్లాడే వాళ్ళకి, వీటిని విమర్శించే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం అయితే ఇదే కన్ఫర్మ్గా. ఏదండి సమాధానం? అదే ఇది మీరు ఆలోచించాల్సింది, చర్చించాల్సిన దాని గురించి కాదు, రైతుల గురించి. ఫిక్షనల్ కంటెంట్, నేను చెప్పిన ఫిక్షనల్ సీన్ గురించి మీరు మాట్లాడకూడదు, నేను చెప్పిన ఒరిజినల్ కంటెంట్ గురించి మాట్లాడాలి. అదే కానీ సినిమా చూసిన వాళ్ళకి ప్రతి దాని మీద మాట్లాడే హక్కు ఉంటుంది. అంతే కదా, మీరు సినిమా అంటే సినిమా ఉంటుంది, ఆ హక్కుని నేను కాదనట్లా. కానీ నా ఆన్సర్ ఏంటంటే, బాబు నాయనా అది ఫిక్షనల్ కంటెంట్, దాని గురించి అంతసేపు మాట్లాడకుండా కొంచెం సమస్య మీద కూడా చెప్పాను కదా, కొంచెం ప్లీజ్ దాని గురించి ఆలోచించని చెప్పే ప్రయత్నం అండి, అంతే. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. చాలా వివరంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సినిమాకి సంబంధించినటువంటి మీ ప్రయాణాన్ని, సినిమా ఎలా తీశారు, తర్వాత తీసిన తర్వాత జనంలో నుంచి వచ్చినటువంటి స్పందన, ఇవన్నీ కూడా ఇంకా మనం చూడాల్సి ఉంది ఇంకా. సో మీకైతే ఇప్పటివరకైతే ఇనిషియల్గా ఎక్కడైతే రిలీజ్ అయిందో అక్కడి నుంచి మీకు మంచి రిపోర్ట్ వచ్చింది. సో మౌత్ టాక్ కూడా బాగానే ఉంది అని అనుకుంటున్నాము. సో చూద్దాం రేపు ఇంకా జనంలోకి ఎంత విస్తృతంగా వెళితే మీరు, తర్వాత రవిశంకర్ గారు, అలాగే సినిమా కూడా ఇంకా ఎక్కువ చర్చల్లోకి వెళతారు, మీ మీద ఇంకా ఎక్కువ నడుస్తాయి. సో వాటన్నిటికీ కూడా మీరు రెడీగా ఉండాలి. ఎనీహౌ మీరు చేసిన ఒక మంచి ప్రయత్నం, అమరావతి రైతుల యొక్క వాళ్ళ త్యాగం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టి తీసిన సినిమా కాబట్టి ఆ సందేశం కనుక అందుకుంటే, జనాలు కనుక తీసుకుంటే, మీరేదైతే ఈ సినిమా కోసం పడ్డ శ్రమ ఏదైతే ఉందో, ఈ సినిమా వెనుక ఉన్నటువంటి అభిప్రాయం ఉద్దేశం ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఈ ఛానల్ ద్వారా నేను అందరికీ చెప్తున్నాను, మంచి సినిమా ఇది, జనం కోసం తీసిన సినిమా, ప్రజల సినిమా, మనందరి సినిమా. ఈ సినిమాని ఖచ్చితంగా మీరు చూసి రైతులకు సంఘీభావం ప్రకటించి, మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మన వంతు సహాయం కూడా మనం చేసి, మన అభిప్రాయాన్ని ఖచ్చితంగా బలంగా చెప్దామండి. డెఫినెట్గా మీరు ఈ సినిమాని ఆదరించాలి. రాజధాని ఫైల్స్ని ఇవాళ ఈవినింగ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్ని థియేటర్స్లోనే, ఇవాళ అంటే టుడే ఫ్రైడే 16th డేటు ఫిబ్రవరి, ఈరోజు ఈవినింగ్ నుంచి షోస్ తిరిగి పునఃప్రారంభం అవుతున్నాయి. మీరు అందరూ చూసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడుతుంటే మళ్ళీ నాకు ఇంకొకటి ఇది స్ఫురించేది. ఈరోజు కోర్టు అంటే నిన్న స్టే విధించింది కదా, ఈరోజు ఏ గ్రౌండ్ మీద మళ్ళీ కోర్టు ఏమని చెప్పిందండి కరెక్ట్గా? ఈ సినిమాని ప్రదర్శించవచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే వీళ్ళు సెన్సార్కి నిబంధనలకు అనుగుణంగానే వీళ్ళు సినిమాని రిలీజ్ చేశారు. ఆ నిబంధనలకి రెస్పెక్ట్ ఇస్తూ మనం సినిమాని ప్రదర్శించవచ్చు అని చెప్పారు. దీన్ని ఆపాల్సిన పని లేదనేది క్లియర్గా చెప్పారు. ఓకే థ్యాంక్ యూ అండి. అయితే అది ఈరోజు నేను అనుకున్నాను, అహానికి అడ్డం న్యాయానికి, అదే నాగలికి గెలుపు. ఓకే.